హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూసేద్దామా? అదే పన్నీర్ బటర్ మసాలా. చాలా సింపుల్గా, ఈజీగా, మైల్డ్ స్పైసెస్తో రోటీలోకి, బగారా రైస్లోకి సూపర్ యమ్మీగా ఉంటుంది. అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా అయితే ఒక బాండలి పెట్టుకొని అందులో ఆయిల్ లేదా బటర్ వేసుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనము ఒక 3 టొమాటోస్ని, బాగా రెడ్గా ఉన్న టొమాటోస్ని వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ బాగా రెడ్గా ఉన్న 3 టొమాటోస్ని కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనము ఒక 10-12 జీడిపప్పుల్ని, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అయితే ఇప్పుడు మనం అందులోకి బిర్యానీ స్పైసెస్ని వేసుకుందాము. ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీ ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు అందులోకి మనము బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాం కదా, అవన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అది కాస్త చల్లారిన తర్వాత మనము ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ అదే బాండలీలో హాఫ్ ఘీ, హాఫ్ ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర బటర్ ఉంటే ఓన్లీ బటర్తో చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ లేదు కాబట్టి హాఫ్ ఆయిల్ ఇంకా హాఫ్ ఘీ వేసుకున్నాను. అవి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీని మనము అందులోకి వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకొని ఆ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. వేసుకొని కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఇప్పుడైతే కొంచెం నీళ్లు వేసుకొని అవి బాగా ఉడికించాలన్నమాట. మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఆ పన్నీర్ని పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా కర్రీలోకి వేసేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 1 మినిట్ వరకు ఉడికించుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. రోటీస్లోకి, బగారా రైస్లోకి సూపర్ ఉంటుంది. ఇక్కడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి సూపర్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.